వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. ఒక మనిషి ఆకలితో చనిపోతే అది వార్త అవుతుంది, కానీ ఒక మనిషి దేశం కోసం చనిపోతే అది చరిత్ర అవుతుంది. అలా చరిత్రలో అక్షరాలుగా నిలిచిపోయిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు గారు 1901 సంవత్సరం మార్చి 16న మద్రాసు ప్రెసిడెన్సీలోని ప్రస్తుతం నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ పడమటిపల్లె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు గురువయ్య, మహాలక్ష్మమ్మ. చిన్నప్పటి నుంచే ఆయనకు సత్యం, సేవ, త్యాగం అంటే చాలా ఇష్టం. ఆయన విద్యాభ్యాసం మొదట మద్రాసులో, ప్రస్తుతం చెన్నైలో జరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆయన ఇంజనీరింగ్ చదివారు. తర్వాత రైల్వేలో ఉద్యోగం చేశారు. గాంధీజీ ఆహ్వానం విన్నాక శ్రీరాములు గారు ఉద్యోగం వదిలి స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. ఆయన గాంధీజీని గురువుగా భావించి ఆయన సిద్ధాంతాలను పూర్తిగా అనుసరించాడు. అహింస, సత్యాగ్రహం ఇవి ఆయన జీవిత సూత్రాలుగా మారాయి. శ్రీరాములు గారు హరిజన సేవలో ముందుండి పనిచేశారు. అంటరానితనం తొలగించడానికి గ్రామాలకు వెళ్ళి కూలీలతో, పేదలతో కలిసి జీవించారు. ఆయన ఆహారం, దుస్తులు, నివాసం అన్నీ సాధారణ ప్రజలలాగే ఉండేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రుల మనసుల్లో ఒక పెద్ద కోరిక, మనకు మన భాష రాష్ట్రం కావాలనే ఆవేదన. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే వారికి సరైన గుర్తింపు లేకపోవడంతో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. 1952 సంవత్సరంలో అక్టోబర్ 19న ఆయన మద్రాసులో నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం కోసం ప్రాణం అర్పిస్తానన్నారు. రోజులు గడిచే కొద్దీ ఆయన బలహీనమయ్యారు. అయినా ఆయన తీర్మానం మారలేదు. 56 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టగా తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి డిసెంబర్ 15న చనిపోయాడు. శ్రీరాములు గారి త్యాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన చివరి మాటలు: ఆంధ్ర రాష్ట్రం కోసం నేను ప్రాణం అర్పిస్తున్నా, నా త్యాగం వృధా కాకూడదు. అవును, ఆయన త్యాగం వృధా కాలేదు. ఆయన త్యాగం కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటును ఒప్పుకుంది. పొట్టి శ్రీరాములను అమరజీవిగా పిలుస్తారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన స్ఫూర్తిదాయక వ్యక్తి ఆయన. ఆయన ప్రాణాలతో ఆంధ్రప్రదేశ్ పుట్టింది. మనందరం గర్వంగా చెప్పుకోగలం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.